హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కాంచన పోలీసులను చూసి భయంతో తలను బిందెలో పెడుతుంది. ఊరి నాయనో, తలేంటి బిందెలో ఇరక్కపోయింది అని చెప్పి కాంచన తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటుంది. ఒకవైపు పోలీసులు కాంచన శేఖరంని వెతుక్కుంటూ వస్తూ ఉంటారు. ఓరి దేవుడో, ఇది తల బిందెలో పెట్టింది, బిందెలో తల ఇరుక్కుపోయినట్టుంది. ఇప్పుడు దీన్ని కాపాడదామంటే ఎదురుగా పోలీసులు ఉన్నారు, పోలీసులకు దొరికిపోతానేమో అని చెప్పి శేఖరం మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇంకా అప్పుడే కాంచన, శేఖరం ఎక్కడ చచ్చావు, నా తల బిందెలో దూరింది, రాజశేఖరం నన్ను సేవ్ చేయి శేఖరం అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. పోలీసులు అటుగా వస్తూ ఉంటారు. అమ్మి, పోలీసులు వస్తున్నారమ్మి అని శేఖరం చెప్తూ ఉంటాడు. ప్లీజ్ శేఖరం, నన్ను కాపాడు శేఖరం అని చెప్పి కాంచన బ్రతిమలాడుతూ ఉంటే, సరే అమ్మి అటు పోదందా అని శేఖరం కాంచన్ను తీసుకొని పక్కకు వెళ్తూ ఉండగా కానిస్టేబుల్ శేఖరాన్ని చూస్తాడు. సార్ సార్ అటు చూడండి, అతన్ని చూస్తుంటే మొన్న మన నుంచి తప్పించుకొని వెళ్ళిన అతనిలా ఉన్నాడే అని చెప్పి చెప్తూ ఉంటాడు. డౌటే లేదు, వాడే వీడు, పదండి వెళ్ళి పట్టుకుందాం అని చెప్పి పోలీసు వాళ్ళు శేఖరం దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఇక శేఖరం కాంచన ఒక దగ్గర కూర్చొని, శేఖరం కాంచన తల బిందెలో ఇరుక్కుంటే దాన్ని లాగుతూ ఉంటాడు. అప్పుడే పోలీసులు శేఖరం దగ్గరకు వెళ్ళి, మమ్మల్ని ఏమైనా హెల్ప్ చేయమంటారా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. చెయ్యండి అని శేఖరం తల పైకెత్తి చూసేసరికి ఎదురుగా పోలీసులు ఉంటారు. వద్దు సార్ అని శేఖరం అంటూ ఉంటే, ఒరి సచ్చినోడా, తలను బిందెలో నుంచి తీస్తా అంటే వద్దంటావేంట్రా, తీయనివ్వురా సారు, మీకు దండం పెడతాను, నా తల బిందెలో నుంచి తీయండి సారు, పోలీసులను చూసి తలను బిందెలో పెట్టాను, తల ఇరుక్కుపోయింది సారు అని కాంచన చెప్తూ ఉంటుంది. సరే అమ్మా, మేము తీస్తాము అని పోలీసు వాళ్ళు కాంచన తలను బిందెలో నుంచి తీస్తారు. అయ్యి, నా తల బిందెలో నుంచి వచ్చేసింది సారు, సారు చాలా మంచి పని చేశారు సారు, థ్యాంక్ యూ సారు అని చెప్పి కాంచన చేతులెత్తి నమస్కారం చేస్తూ పైకి చూసేసరికి ఎదురుగా పోలీసులు ఉంటారు. నా తలను బిందెలో నుంచి తీసింది మీరా సార్ అని కాంచన అడుగుతూ ఉంటే, అవును మేమే అని పోలీసు వాళ్ళు చెప్తూ ఉంటారు. చాలా థ్యాంక్స్ శేఖరం, పద వెళ్దాం అని కాంచన అంటూ ఉంటే, ఎక్కడికి పోతారు, మీరు అరెస్ట్ అవ్వబోతున్నారు అని పోలీసులు చెప్తూ ఉంటారు. అరెస్ట్ అవుతున్నామా, మేమేం తప్పు చేశాము అని కాంచన అడుగుతూ ఉంటుంది. ఆనంద భైరవి గారి కుటుంబాన్ని నకిలీ గెటప్ వేసుకొని మోసం చేసింది మీరే కదా అని పోలీసు వాళ్ళు అడుగుతూ ఉంటారు. ఆనంద భైరవి గారి కుటుంబమా, అసలు వాళ్ళు ఎవరో మాకు తెలియదు సార్ అని చెప్పి కాంచన శేఖరం చెప్తూ ఉంటారు. ఏయ్, అబద్ధాలు ఆడకండి, మీరేనని మాకు తెలుసు అని చెప్పి పోలీసు వాళ్ళు అంటూ ఉంటారు. సార్ సార్ మీరు పొడపాటు పడుతున్నారు, మమ్మల్ని వదిలేయండి సార్ అని చెప్పి కాంచన అంటూ ఉంటుంది. మేము పొరపాటు పడట్లేదు, మా కళ్ళు బాగానే కనిపిస్తున్నాయి, యు ఆర్ అండర్ అరెస్ట్ అని చెప్పి పోలీసు వాళ్ళు అంటూ ఉంటే కాంచన శేఖరం పోలీసు వాళ్ళని చూసి పారిపోతూ ఉంటారు. ఏమయ్యా, ఏంటయ్యా చూస్తున్నారు, వాళ్ళు పారిపోతున్నారు, పదండి పట్టుకుందాం అని పోలీసు వాళ్ళు కాంచన శేఖరం వెనక పరిగెడుతూ ఉంటారు. ఇక అలా కాస్త దూరం పరిగెట్టిన తరువాత శేఖరం కాంచన ఒక దగ్గర కూర్చుంటారు. అమ్మి, ఈ కష్టాలన్నీ అవసరమా, జరిగిందేదో జరిగిపోయింది, ఆనంద భైరవి అమ్మగారి దగ్గరకు వెళ్ళి క్షమాపణ చెప్తే అమ్మగారు క్షమిస్తుందమ్మి అని చెప్పి శేఖరం కాంచనకు చెప్తూ ఉంటాడు. శేఖరం అందుకు మన అమ్మి ఒప్పుకోదు కదా అని కాంచన శేఖరానికి చెప్తూ ఉంటుంది. ఏంటి అలసిపోయారా, పదండి ఏసీ కారులో కూర్చోబెట్టుకొని స్టేషన్కు తీసుకెళ్తాం అని పోలీసు వాళ్ళు అంటూ ఉంటారు. సార్, జరిగిందేదో జరిగిపోయింది, తప్పు చేశాం, వదిలేయండి సార్ అని కాంచన శేఖరం పోలీసులు కాళ్ళ మీద పడతారు. తప్పు చేశామని ఒప్పుకుంటే సరిపోతుందా, మీకు శిక్ష పడాల్సిందే, పదండి పోదాం అని చెప్పి కాంచన శేఖరం చేతులకు బేడీలు వేసి జీబులో తీసుకెళ్తూ ఉంటారు. అందుకే ముందు నుంచి చెప్తున్నానమ్మి, నా మాట కొంచెం కూడా వెళ్ళలేదు, ఈరోజు మనం తప్పు చేసిన వాళ్ళగా పోలీస్ స్టేషన్లో నిలబడాలి అని చెప్పి శేఖరం చెప్తూ ఉంటాడు. ఆగవయ్యా నువ్వు, మన అమ్మికి తెలిస్తే మన అమ్మి మనల్ని కాపాడుతుందిలే అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది. పోలీస్ సారు, ఒకసారి మీ ఫోన్ ఇస్తారా అని కాంచన అడుగుతూ ఉంటుంది. ఫోన్ కావాలమ్మా, ఇస్తాం ఇస్తాం, ఫోన్లు ఇస్తాము, ల్యాప్టాప్లు ఇస్తాం, అన్నీ ఇస్తాంలే, కానీ కాసేపు సైలెంట్గా కూర్చో అని పోలీసు వాళ్ళు కాంచన్ను అంటూ ఉంటారు. ఇక మరోవైపు శరణ్య పని వాళ్ళతో దగ్గరుండి మామిడికాయ పచ్చడి పెట్టిస్తూ ఉంటుంది. షమీర రెడీ అయి కిందికి వస్తుంది. శరణ్య, భలే దొరికావే అని చెప్పి షమీర మనసులో అనుకుంటుంది. వెంటనే దర్శన్ దర్శన్ అని దర్శన్ రూమ్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. అప్పుడే దర్శన్ ఎదురుగా వస్తూ ఉంటాడు. ఏమైంది షమీరా అని దర్శన్ అడుగుతూ ఉంటాడు.
ఈరోజు నా బర్త్డే దర్శన్ అని షమీరా చెప్తూ ఉంటుంది. బర్త్డేనా, మెరీ మెరీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సౌమ్య అని దర్శన్ చెప్తూ ఉంటాడు. థ్యాంక్ యూ, ఓన్లీ బర్త్డే విషెస్ చెప్పడమేనా అని సౌమ్య అడుగుతూ ఉంటుంది. మరి ఇంకేం కావాలి అని దర్శన్ అడుగుతూ ఉంటాడు. అలా కెఫేకి వెళ్ళి కాఫీ తాగొద్దామా అని సౌమ్య అడుగుతూ ఉంటుంది. సరే వెయిట్ చెయ్యి, సరే నేను తీసుకొని వస్తాను అని దర్శన్ అంటూ ఉంటాడు. శరణ్య మేడం ఆవకాయ పచ్చడి పెట్టడంలో బిజీగా ఉన్నారు సార్ అని సౌమ్య చెప్తూ ఉంటుంది. మరి తర్వాత వెళ్దామా అని దర్శన్ అంటూ ఉంటే, ఏంటి సార్ నాతో రావటం మీకు ఇబ్బందిగా ఉందా అని సౌమ్య అంటూ ఉంటుంది. అలాంటిదేం లేదులే సౌమ్య, పద వెళ్దాం అని దర్శన్ అంటాడు. ఇక దర్శన్ సౌమ్య ఇద్దరు కలిసి కారులో కెఫేకి వెళ్తూ ఉంటారు. అమ్మ శరణ్య, దర్శన్ ఒకసారి పిలు అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది. సరే అత్తయ్య గారు అని చెప్పి శరణ్య దర్శన్ రూమ్లోకి వెళ్తుంది. రూమ్లో దర్శన్ కనిపించకపోవడంతో ఆయన రూమ్లో లేరు, ఎక్కడికి వెళ్ళుంటారు, ఆఫీస్కి వెళ్ళుంటారా, వెళ్తే నాకు చెప్పే వెళ్ళాలే అని శరణ్య మనసులో అనుకొని దర్శన్కి ఫోన్ చేస్తుంది. అదే సమయంలో దర్శన్, సౌమ్య నువ్వు కారులో కూర్చో, వాటర్ బాటిల్ తీసుకొస్తాను అని షాప్ దగ్గరకు వెళ్తాడు. దర్శన్ ఫోన్ కారులోనే వదిలి వెళ్తాడు. దర్శన్ ఫోన్ రింగ్ అవుతూ ఉంటే సౌమ్య ఫోన్ లిఫ్ట్ చేసి, హలో ఏంటి శరణ్య అప్పుడే ఫోన్ చేసావు, అంతా అయిపోయాక ఫోన్ చేయాల్సింది అని చెప్పి అంటూ ఉంటుంది. ఏంటి అయిపోయేది, అయినా నా భర్త ఫోన్ నువ్వు ఎత్తావేంటి అని చెప్పి శరణ్య అడుగుతూ ఉంటుంది. నీ భర్తతో కలిసి అలా కెఫేకి వెళ్తున్నాను, ఆ తర్వాత మంచి రెస్టారెంట్కి వెళ్తాము. మొన్న దర్శన్ నాపై అఘాయిత్యం చేశాడు అనటానికి ప్రూఫ్స్ లేవన్నావు కదా శరణ్య, ఈసారి పక్కా ప్రూఫ్స్ తీసుకొస్తాను, ఈసారి నువ్వే నా మెడలో దగ్గరుండి దర్శన్ చేత తాళి కట్టిస్తావు అని చెప్పి సౌమ్య శరణ్యతో చెప్తూ ఉంటుంది. ఏయ్ పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా నా భర్త ఎక్కడున్నాడో చెప్పు, ఆయనకి ఫోన్ ఇవ్వు అని శరణ్య అంటూ ఉంటుంది. చెప్పాను కదా శరణ్య, కెఫేకి వెళ్తున్నాము, ఆ తర్వాత రెస్టారెంట్కి వెళ్తాము, అక్కడ ఆల్రెడీ రూమ్ కూడా బుక్ చేశాను అని చెప్పి సౌమ్య చెప్తూ ఉంటుంది. ఏంటి ఇప్పుడు నీకు కోపం వస్తుంది కదా, మమ్మల్ని అడ్డుకోవాలని ఉంది కదా, సరే మేము ఏ రెస్టారెంట్కి వెళ్తున్నామో చెప్తాను, ఆ లొకేషన్కి వచ్చేసాయి అని చెప్పి సౌమ్య శరణ్యకు చెప్తూ ఉంటుంది. సరే శరణ్య ఉంటాను, పద్దాకలు ఫోన్ చేసి డిస్టర్బ్ చేయకే అని చెప్పి సౌమ్య ఫోన్ కట్ చేస్తుంది. వస్తే సౌమ్య నీ సంగతి చెప్తానే, అక్కడికి వచ్చి దర్శన్ ముందే నీ చంప మీద నా చెప్పుతో కొడతానే, చూస్తూ ఉండు అని చెప్పి శరణ్య మనసులో అనుకుంటుంది. ఇక మరోవైపు పోలీసులు కాంచన శేఖరాన్ని అరెస్ట్ చేసి ఆనంద భైరవి ఇంటి దగ్గరకు తీసుకొస్తారు. సార్ ఏంటి సార్ ఇక్కడికి తీసుకొచ్చారు అని శేఖరం అంటూ ఉంటాడు. మీరు మోసం చేసింది ఆనంద భైరవి మేడంనే కదా, ఆనంద భైరవి గారికి మీ అసలు రూపాలు తెలియాలి, అందుకే తీసుకొచ్చాం అని పోలీసు వాళ్ళు చెప్తూ ఉంటారు. సార్ సార్ వద్దు సార్, ప్లీజ్ సార్, మమ్మల్ని కావాలంటే పోలీస్ స్టేషన్లో వేయండి, జైల్లో వేయండి, ఒప్పుకుంటాం, కానీ ఇక్కడికి వద్దు సార్ అని చెప్పి కాంచన శేఖరం బతిమలాడుతూ ఉంటారు. నోరు మూసుకొని రెండయ్యా అని చెప్పి పోలీసు వాళ్ళు శేఖరాన్ని కాంచన్ని తీసుకొని ఆనంద భైరవి ఇంటికి వెళ్ళి మేడం మేడం అని పిలుస్తూ ఉంటారు. ఆనంద భైరవి బయటికి వస్తుంది. ఏంటి సార్ ఇలా వచ్చారు అని ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది. మేడం మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన సుందరం ఉన్నాడు కదా అని పోలీసు వాళ్ళు అంటూ ఉంటే, ఉన్నాడు అని ఆనంద భైరవి అంటూ ఉంటుంది. వాడు ఫ్రాడ్ అని తెలిసింది కదా మేడం, వాడి తల్లిదండ్రులు అసలు గెటప్లు ఇవే మేడం చూడండి అని పోలీసులు పక్కకు తప్పుకుంటారు. ఆనంద భైరవి కాంచన శేఖరాన్ని చూసి షాక్ అవుతుంది. మేడం నన్ను క్షమించండి అని శేఖరం ఆనంద భైరవి కాళ్ళ మీద పడతాడు. మేడం వీళ్ళు మీకు ముందే తెలుసా అని పోలీసు వాళ్ళు అడుగుతూ ఉంటారు. తెలుసు అని ఆనంద భైరవి అంటుంది. నా కూతురు దామిని జీవితాన్ని నాశనం చేయాలని చూసింది నువ్వు ఆ శేఖరం అని ఆనంద భైరవి అంటూ ఉంటుంది. మేడం బుద్ధి గడ్డి తిని ఈ కాంచనతో చేతులు కలిపి తప్పు చేశాను, నన్ను క్షమించండి మేడం అని చెప్పి శేఖరం అంటూ ఉంటాడు. ఇక అప్పుడు ఆనంద భైరవి కోపంగా కాంచన దగ్గరకు వచ్చి కాంచనను కొట్టడానికి చెయ్యెత్తుతుంది. వదిన గారు చేసింది తప్పు, క్షమించండి అని చెప్పి కాంచన అంటూ ఉంటుంది. ఇదంతా నీ కూతురు అనన్య ప్లానేనా అని ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది. అవును వదిన గారు అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది. వెంటనే నీ కూతురికి ఫోన్ చేసి ఇక్కడికి రమ్మని చెప్పు అని ఆనంద భైరవి అంటుంది. వదిన గారు ఈ ఒక్కసారికి క్షమించండి, అది తెలుసో తెలియకో తప్పు చేసింది అని చెప్పి కాంచన అంటూ ఉంటుంది. కాంచన నీ కూతురు అనన్యను పిలుస్తావా లేదంటే చావగొట్టమంటావా అని చెప్పి ఆనంద భైరవి అంటూ ఉంటే, ఫోన్ చేసి పిలుస్తాను వదిన గారు అని చెప్పి కాంచన అనన్యకు ఫోన్ చేస్తుంది. అమ్మా పొద్దున్నుంచి చూస్తున్నా, ఎక్కడికి చచ్చావు కనిపించట్లేదు అని అనన్య ఫోన్ లిఫ్ట్ చేసి అడుగుతూ ఉంటుంది. అమ్మి నేను చెప్పిన దగ్గరికి రా అని చెప్పి
కాంచన చెప్తూ ఉంటుంది. అక్కడికా? ఎందుకమ్మా అని చెప్పి అనన్య అడుగుతూ ఉంటుంది. చెప్పింది వినమ్మి, త్వరగా రా అని చెప్పి కాంచన ఫోన్ కట్ చేయడంతో ఎందుకు ఆ ఇంటికి రమ్మంటుంది అమ్మా, ఏం జరుగుంటుంది అని అనన్య ఆలోచిస్తూ ఆనంద భైరవి ఇంటికి వెళ్తుంది. పోలీసులు శేఖరాన్ని కాంచన్ను అరెస్ట్ చేసి ఉండటం చూసిన అనన్య మా పెద్దమ్మను ఎందుకు అరెస్ట్ చేశారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. నేను చెప్తాను అనన్య అని ఆనంద భైరవి కొరడా తీసుకొని అనన్యను కొడుతూ ఉంటుంది. ఎందుకు కొడుతున్నారు నన్ను, నేనేం తప్పు చేశాను అని అనన్య అంటూ ఉంటుంది. అమ్మి నిజం బయట పడిపోయింది అమ్మి అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది. అమ్మా ఏం నిజమే అని అనన్య అడుగుతూ ఉంటే, సుందరాన్ని దామినికిచ్చి పెళ్లి చేయాలనుకుంది నువ్వేనని నిజం తెలిసిపోయింది అని చెప్పి ఆనంద భైరవి ఉగ్ర నరసింహురాలై కాంచన్ను అనన్యను కొరడ తీసుకొని అందరి సమక్షంలో కొడుతూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.